హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ విధంగా సింపుల్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా నేను 1 కేజీ చికెన్ దాకా తీసుకొని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని వెల్లడిపాటి కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచి నూనె అంటే శనగ నూనె ఉంటుంది కదా, పల్లీల నూనె, ఆ నూనె అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది కాస్త వేడైన తర్వాత కొన్ని బిర్యానీ దినుసులు వేసుకున్నాము. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని, ఒక 3 రెమ్మల కరివేపాకు వేసుకొని, ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక 4-5 పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని ఇందులోకి వేసుకుందాము. ఇదంతా ఒకసారి పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇదంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ అనేది ఇందులోకి వేసుకోవాలి. నీట్గా కడిగి పెట్టుకొని ఈ చికెన్ అనేది ఇందులోకి వేసుకున్నాము. ఇందులోకి వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలండి, లేదా అడుగుపడుతుంది చికెన్ అనేది. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 4 టమాటాలు పెద్ద సైజుగా కట్ చేసుకొని పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాము. కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, 2 స్పూన్ల దాకా కారం అయితే వేసుకోవాలి. ఇదంతా వేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోవాలి. టమాటోలు అనేది మెత్తగా మగ్గిపోవాలి కదా, మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. చూసారు కదా, టమాటోలు ఇవంతా బాగా మగ్గిపోయాయి. ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం ఉడికిచ్చేసుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత ఒక గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని చికెన్ అనేది ఉడికించుకోవాలి. లేదా కాస్త చికెన్ అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి నీళ్లు వేసుకొని ఉడికిచ్చేసుకుందాము. ఈ విధంగా నీళ్ళు అనేవి కాస్త మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకుందాము. ఇది కాస్త వేగిన తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర సన్నగా తరిమింది వేసుకోవాలి. ఇలాగా తురిమింది వేసుకొని కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.